నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదు అన్న చందంగా తయారైంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా జిల్లాల్లో మట్టి మాఫియా ఆగడాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. వివిధ శాఖల అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మైనింగ్, రెవెన్యూ, రవాణా శాఖ అధికారులు తమకేం పట్టనట్లుగా వ్యవహరించడంతో మట్టి మాఫియా అందిన కాడికి తవ్వకాలు చేయడం కోసం ఎరుపు. వలిగొండ మండలంలో నిబంధనలకు విరుద్ధంగా క్రషర్ రెన్యువల్ చేయకుండా నడుస్తున్న అధికారులు అవునా అంటూ నటించేస్తున్నారు. అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు డొంక తిరుగుడు సమాధానాలు ఇవ్వడం గమనార్హం. ఇటు మట్టి అటు క్రషర్స్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వివరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల వితండ వాదనల వలన ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతుంది. యాదాద్రి జిల్లాలో వాగులు వంకలు అనేది లేకుండా అందిన కాడికి తోడేస్తున్నారు. జిల్లాలో తుర్కపల్లి, బొమ్మల రామారం, పోచంపల్లి తదితర మండలాల్లో పదుల సంఖ్యలో క్రషర్ మిల్లులు ఉన్నాయి. ఏ క్రషర్ కూడా నిబంధనలకు అనుగుణంగా నడవడం లేదు. ఆయా గ్రామాల ప్రజలు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.